హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అయితే మనకు తీరానికి దగ్గరగా ఈ తుఫాన్ అనేది రాబోతుంది కాబట్టి సో దీని కారణంగా మనకు ఈరోజు మాత్రం ముఖ్యంగా ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయి. అయితే ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారంటే అల్పపీడనం మరో 3 రోజులు అతి భారీ వర్షాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే మనకు ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి ఈ అల్పపీడనం ప్రభావంతో మనకు రేపటి నుండి మనకు 14వ తేదీ వరకు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అయితే ఇవాళ మనకు రాయలసీమల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి వానలు అయితే పడతాయి. సో రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో కడప కానివచ్చు, అనంతపురం కానివచ్చు, ఇక నెల్లూరు, తిరుపతి జిల్లా, సో ఇక మనకు ప్రకాశం జిల్లా, సో ఇవి ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ ఏంటంటే మనకు భారీ వర్షాలు అయితే ఈరోజు రాత్రి నుండి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఈ వర్షాలు మనకు క్రమేణా ఏంటంటే మనకు ఈ నెల 14వ తేదీ వరకు ఏకదాటిగా అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. సో పక్క రాష్ట్రంలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అల్పపీడనం కారణంగా మనకి ఏంటంటే 13, 14, 15వ తేదీ వరకు అయితే సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూడా చాలామంది లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది. సో ఇదండి మనకు ఏపీలో మనకు వర్షాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఉరుములు, పిడుగులు కూడా పడతాయి కాబట్టి సో గొర్రెల కాపరిదారులు, సో అలాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి సో బయట ఎక్కడ నిలబడకూడదు, సో జట్ల కింద కూడా అయితే నిలబడకూడదు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి వాతావరణ శాఖ. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.